వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం. జూన్ 1 ఉదయం 6 గంటల సమయానికైతే చూస్తున్నాం. ఈరోజు జీతాలు జమ అయ్యే డిపార్ట్మెంట్లు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం. జూన్ 1 ఉదయం 6 గంటల సమయానికైతే చూస్తున్నాం. బిల్లులన్నీ గ్రీన్ ఛానల్కు అనే టైటిల్తో ఉన్నటువంటి న్యూస్ను చూస్తున్నాం. ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన బిల్లులన్నీ కూడా దాదాపుగా బిల్ నాట్ అప్రూవల్ దశ నుంచి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు అయితే వెళ్ళాయి. ఇక్కడ మనం స్క్రీన్ మీద ఒక ఇమేజ్ని అయితే చూస్తున్నాం. ఈ ఇమేజ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు ట్రెజరీ పరిధిలోని మండల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు చెందినటువంటి బిల్లు. ఈ బిల్లు యొక్క స్టేటస్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మే 23వ తారీఖునే ఎస్టీఓ గారి చేత అప్రూవల్ అయితే పొందినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ బిల్లు యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక మనం పరిశీలించినట్లయితే అది మనకి ఈ విధంగా అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశ అనేటువంటిది చూపిస్తుంది. ఈ విధంగా చాలా బిల్లులు అయితే కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి. ఇక మరొక న్యూస్ను చూస్తున్నాం. ఇక్కడ ఏపీకు మరో 4,000 కోట్ల రుణం అనేటువంటి న్యూస్ను చూస్తున్నాం. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇమేజ్ని కూడా ఇక్కడైతే మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. రేపు మంగళవారం రోజు జరగబోయేటువంటి సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఏపీకు మరో 4,000 కోట్ల రూపాయలు అయితే ఇంటింటికి పెట్టడానికి అవకాశం అయితే లభించింది. ఇక ఈరోజు అనగా 1వ తారీఖున జీతాలు జమ కట్టడానికి అవకాశం ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు కనుక మనం పరిశీలించినట్లయితే ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, పంచాయతీరాజ్ శాఖ, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ, న్యాయశాఖ, పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలకైతే ఈరోజు మధ్యాహ్నం నుంచి జీతాలు జమ కావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ల బిల్లులో చాలా కొద్ది మోతాదుల్లో మాత్రమే బిల్ నాట్ అప్రూవల్ దశలో ఉన్నాయి. ఎక్కువ భాగం పెన్షన్ల బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే చూపిస్తున్నాయి. అయితే పెన్షన్ల బిల్లులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈ నెల 5, 6 తేదీల్లో జమ అవుతాయని సమాచారం. ఎవరికైనా మిత్రులు కనుక జీతాలు కానీ పెన్షన్లు కానీ కనుక జమ అయినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తద్వారా మన మిత్రులందరికీ చేరవేయడానికి అయితే అవకాశం ఉంది. ఇక జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.